సో వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. సో మనం ఈరోజు గోచార రాహు కేతు ఫలితాలు కన్యా రాశి వారికి వచ్చేసి మనం చూడబోతున్నామండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సార్ అంటే మే 18, 2025 నుంచి డిసెంబర్ 5, 2026 వరకు అండి. ఇది మన 18 months ఫలితాలు అనమాట. సో ఆల్రెడీ మనకు రాహు అనే గ్రహము కుంభరాశిలోకి, కేతు అనే గ్రహము సింహరాశిలోకి వచ్చారు సార్. ఇది మన రాశి అనమాట. దీన్ని కన్యా రాశి అంటాము. బాక్స్ నెంబర్ 6లో చంద్రుడు ఉంటే దాన్ని మనం కన్యా రాశి అని చెప్తామండి. మన రాశి నుంచి చూడండి, మన రాశి నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ చూసుకుంటే 6వ స్థానంలో రాహు ఉన్నాడు, 12వ స్థానంలో కేతు ఉన్నాడు సార్. ఏంటి సార్ ఫలితాలు మాకంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ కన్యా రాశి వారికి ఎప్పుడు మన రాశి నుంచి లగ్నం నుంచి వచ్చేసి 6, 11 అదే 3, 6, 11లో ఉపజయ స్థానాల్లో పాపగ్రహాలు వెళ్ళడం చాలా మంచిదండి. సో కన్యా రాశి వారికి ఈ సంవత్సరము చాలా మంచిది సార్. ఏ విధంగా మంచిదంటే ఇక్కడ చూడండి, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా శత్రువులు ఏర్పడతారండి. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా అప్పు చేయవలసి వస్తుంది సార్. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్ ఖర్చులు ఉంటాయండి వచ్చేసి. అప్పుడు మీరు ఈ టైంలో అప్పు చేయడము చాలా మంచి కలిసి వస్తుంది సార్ వచ్చేసి. సో కన్యా రాశి వారు ఈ టైంలో మీరు ఎంత అప్పు అయితే చేస్తారో అంత అప్పు మీరు కరెక్ట్గా కట్టగలుగుతారండి. ఇక్కడ చూడండి, రాశి నుంచి 12వ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి ఖర్చులు కూడా అలానే ఉంటాయండి. ఇక్కడ డబ్బులు వస్తుంది, ఇక్కడ పోతుంది సార్ వచ్చేసి. ఇక్కడ అప్పు చేసామనుకోండి, ఈఎంఐ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందండి. ఉంటే 12 రాశిలోనే ఈ రాశికి చాలా బెస్ట్గా రాహుకేతు ఫలితాలు ఉన్నాయండి. 6, 12 చాలా మంచిదండి. ఇప్పుడు 12లో వచ్చేసి డిటాచ్మెంట్ గ్రహం కేతు కాబట్టి సపోజ్ శాలరీ 1 lakh శాలరీ అనుకుందాం అనుకోండి. ఫస్ట్ ఈ వ్యక్తి ఏం చేస్తారంటే అండి, 75,000 ఈఎంఐ కట్టేస్తారండి. 25,000 పెట్టుకొని 12లో కేతు ఉండి డబ్బులు లేక, ఉండి లేక, డిటాచ్మెంటు అన్ని ఖర్చులు తగ్గించుకుంటారండి. ఆచి తూచి ఖర్చు పెడతారు సార్ వచ్చేసి 12లో కేతు ఉంటే. ఒకటి బెటరే కదా సార్. సో ఖచ్చితంగా మీకు ఇవన్నీ ఏర్పడతాయి సార్ వచ్చేసి. ఏమేమి సార్ కొంటాం 6వ భావం అంటే ఇదే కదా సార్. రాహు ఉన్నాడు కదండి 6వ భావంలో. అప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, టీవీ కానీ, ఐప్యాడ్ కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్ కోసం అప్పు చేస్తాం సార్. కరెక్ట్గా ఈఎంఐ కడతాం. తీసుకున్న తర్వాత మనకు జ్ఞానోదయం అవుతుంది. ఓకే, నేను ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొనుక్కున్నాను, 1,20,000 పెట్టి దీనికోసం ఇంకో వస్తువు కొంటే మేలు కదా, 1 తులం బంగారం వచ్చింది కదండి. అయిపోయినాక జ్ఞానం వస్తుంది. ఎప్పుడు సార్? డిసెంబర్ 5 తర్వాత జ్ఞానం వస్తుందండి. లేదు సార్, నేను మిగతా దానికి అప్పు చేస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ కోసం చేయొచ్చాను సార్. సో కన్యా రాశి వారు ఎంత అప్పు అయినా చేయొచ్చండి. అప్పు కరెక్ట్గా కడతారు సార్ వచ్చేసి. ఓకేనండి, చెప్పింది సార్. 6వ స్థానం లగ్నం నుంచి 6వ భావంలో రాహు ఉంటే ఈఎంఐ కరెక్ట్గా కడతారండి. అప్పుడు మన గోచారంలో చంద్రుడి నుంచి 6లో రాహు పోతున్నాడు కాబట్టి ఈ 1.5 years మనం కరెక్ట్గా కడతామండి. 1.5 సంవత్సరం మీరు ధైర్యంగా అప్పు చేయొచ్చండి. సార్ అప్పు ఎక్కువ అయిపోయిందని తర్వాత మళ్ళీ కమెంట్లో పెట్టద్దండి సార్, మీ వల్ల అప్పు చేశాననేసి. సో రిస్క్ కాదు, బట్ ఒక లాజికల్గా అస్ట్రాలజికల్ మీనింగ్ నేను రీజనింగ్ ఇవ్వబోతున్నాను సార్, అంతే అనమాట. సో ఎంతైనా అప్పు చేయొచ్చు. అప్పు అయితే ఈ డిసెంబర్ 5 లోపల కడతారండి. ఎప్పుడు మే 18 నుంచి తర్వాత చేసినప్పుడు డిసెంబర్ 5 లోపల కట్టగలుగుతారు సార్. అంతకుముందు చేసినప్పుడు మనకు సంబంధం లేదు సార్. అది మనం D1 చార్ట్ చూడాలన్నమాట. మనం చెప్పేది ఇక్కడ గోచార ఫలితాలు అనమాట. ఇవి మనకు 30% అయితే మనకు మ్యాచ్ అవుతాయి సార్ వచ్చేసి. తర్వాత లగ్నానికి కూడా మ్యాచ్ అవుతాయి. ఇదే ఫలితాలే అండి. కన్యా లగ్నం వారికి కూడా ఇదే ఫలితాలు మనకు మ్యాచ్ అవుతాయి అన్నిటిగా అర్థం అంటే వచ్చేసి. సో అప్పుడు చూడండి, శత్రువు వల్ల జ్ఞానోదయం అవుతుంది, అప్పు చేయడం వల్ల జ్ఞానోదయం అవుతుంది, ఖర్చుల వల్ల జ్ఞానోదయం అవుతుందండి. ఇవన్నీ తెలుసుకుంటాం సార్ వచ్చేసి. సో అప్పు చేయడం ద బెస్ట్ అండి. అప్పు చేసి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఎంత అప్పు చేసినా కూడా కట్టగలుగుతారండి. ఎందుకంటే రాహుజుడు ఎప్పుడు ఆపోజిట్లో ఉంటారు కదా సార్. ఇక్కడ అప్పు ఈఎంఐ అనమాట, 12 ఖర్చు. ఇక్కడ అప్పు వాళ్ళకి ₹1,00,000 శాలరీలో 75,000 ఇచ్చేసిన తర్వాత ₹25,000 పెట్టుకుంటామండి. ఆ 25,000కే మనం ఖర్చులు చూసుకుంటాం. ఓకేనండి, అదే అనమాట రాహుకేతు 6లో అంటే అంత బెనిఫిట్ సార్ వచ్చేసి. సపోజ్ ఇక్కడ శని ఉన్నాడు అనుకోండి, అప్పు అయితే చేస్తాం కానీ తీర్చలేమండి. సో అందుకు రాహుకేతులు ఆపోజిట్లో ఉంటాయి సార్. సో రాహుకేతు 6లో పోవడం చాలా బెస్ట్ అనమాట ఎవరికైనా సరే. సార్ బ్యాచ్ 3 మాకు జ్యోతిష్యం నేర్చుకొని ఇంట్రెస్టింగ్గా ఉందంటే మనం రీసెంట్గా బ్యాచ్ 3 మనం చెప్పాం సార్. మన దగ్గర జూమ్ రికార్డింగ్ వీడియోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా ఇక్కడ క్లాస్ డీటెయిల్స్ గురించి ఇచ్చారండి, ఎన్ని అవర్స్ ఉంటుంది ఆ క్లాస్, ఎన్ని రికార్డింగ్, ఎన్ని మినిట్స్ అనేసి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు డీటెయిల్స్ అయితే పొందవచ్చు అండి వచ్చేసి. ఓకే అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ కన్యా రాశి అండి. సో బెస్ట్ 6 రాశుల్లో ఇప్పుడు 12 రాశుల్లో బెస్ట్ ఎవరంటే కన్యా రాశి. అప్పు చేసి ఏదైనా కొనుక్కోండి. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 5 లోపల అప్పు మనం తీర్చుకోగలము అన్నట్టుగా జ్యోతిషం మనకు చెప్తుంది సార్ వచ్చి. ఓకే అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.